నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వైకాపా సానుభూతి పరులైన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పెద్దపాడు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నక్కరాము బొట్ట కామరాజు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ సమక్షంలో మంగళవారం టీడీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరగడం ఆనందంగా ఉందని అన్నారు. కూటమిపై నమ్మకం, చంద్రబాబుపై విశ్వాసంతో పార్టీలోకి వస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలతో కూటమి ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు పంచాయతీ నుండి అలాగే కాలనీ నుండి అంతా పెద్దపాడు గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున అలాగే వైసీపీ నుండి కానీ అలాగే టీడీపీ నుండి కూడా ఎప్పటి నుండో పనిచేస్తున్న వాళ్ళందరూ కలిపి వచ్చి ఈరోజు వైసీపీ నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు పెద్దలు అందరూ కూడా మళ్ళీ చంద్రన్ రావాలి, మనందరి బతుకులు బాగు చేసుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన గ్రామం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో అలాగే ఆయన ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ ఇవన్నిటికి కూడా ఆకర్షితులై రేపు మనందరం చక్కదిద్దుకోవాలా, మన రాష్ట్రం చక్కదిద్దుకోవాలి, మన ఊరు బాగు చేసుకోవాలి, మనందరి భవిష్యత్తులు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరూ రావడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతూ రేపు రానున్న రోజుల్లో మనం చంద్రన్నకు ముఖ్యమంత్రి చేసుకోవాలి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా చేసుకోవాలి. కనుక ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకర్ నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా కృషి చేసి మనకు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరు ఇది అవ్వకుండా మీ వెంట విన్నంటి నేను ఉంటాను, ఎల్లప్పుడూ మీతోనే నేను ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రలోభాలకు వైసీపీ నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా మనం అందరం ఎలక్షన్ ఎదుర్కొని అత్యధిక మెజార్టీతో మనం సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సింది అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారం. వీడియో కూడా సిపిఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిపిఎం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అధ్యక్షులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టడం ఎవరికి మోసం చేయడానికి అని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరల్ వ్యవస్థను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, పౌర హక్కులు కాలరాస్తుందని వారు విమర్శించారు. ప్రజల సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంపదగా బీజేపీ మార్చేస్తుందని విమర్శించారు. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పాల్గొన్నారు. సిపిఎం పార్టీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళిక అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రణాళికలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తామని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉంటామని, అదేవిధంగా రైతాంగానికి ఎంఎస్పీ ఇస్తామని చెప్పి, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి, ఈ దేశంలో ఇప్పటికే 25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాథమిక అంచనా ప్రకారం, అవి కూడా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి ప్రధానంగా అన్ని సమస్యలకు సంబంధించిన అన్ని తరగతుల ప్రజానికానికి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయడం అనేది జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగాన్ని ఈవేళ ధ్వంసం చేస్తుంది. ఈవేళ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదంతా కూడా కార్పొరేట్ సంపదగా మార్చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం, పోస్టులు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, అదే మొత్తం ఆయిల్ సెక్టర్, రైల్వే అంతా కూడా ఈరోజు
అంబానీ ఆధారితులుగా ఆస్తిగా మార్చేస్తాను. ఇవాళ భూములు కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్వం చేస్తాను. ఇవాళ దేశ భవిష్యత్తే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయి ఉంది. స్వయంగా ప్రధానమంత్రి ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ దేశాన్ని అల్లుకొల్లం చేసే పరిస్థితి వస్తుంది. అందుకోసం బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ జనసేనని ఓడించాలని, అదేవిధంగా దానికి బీజేపీకి తొత్తుగా ఉన్న వైసీపీని కూడా ఓడించి ఇండియా ఫోరం అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రసారం అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఈ జిల్లాలోన అన్ని నియోజకవర్గాల్లో కూడా సభలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని సభలు కూడా జరిగినాయి. ఆ విధంగానే పెద్ద ఎత్తున ప్రసార కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు పిల్లి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణంలో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం ఉదయం 7:50 సుమంగళి అర్చన నీలమణిధారణ అనంతరం స్వామివారి కళ్యాణమూర్తులకు నాకబలి ప్రయుక్త చక్రతీర్థం శ్రీ స్వామివారి ఇంద్ర పుష్కరిణి వద్ద జరిగింది. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణమూర్తులకు తిరువీధి అనంతరం శ్రీ స్వామివారికి ఆలయ ప్రవేశం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి తమ వైఖరిని తెలియజేస్తూ వివిధ రాజకీయ పార్టీలు బహిరంగంగా ప్రకటన చేయాలని శ్రీకాకుళం భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం సిఐటియు జిల్లా ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కార్యదర్శి మంతెన హరినాథ్, కోశాధికారి మాచర్ల చక్రధర్, అనుపోజు కామేశ్వరరావు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను గత 3.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసిందని అన్నారు. దీని నిర్మాణ కార్మికులకు అన్యాయం చేయడమే అని అన్నారు. పక్కనున్న తెలంగాణతో సహా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలవుతుందని, వివిధ పథకాల ద్వారా క్లైములు చెల్లిస్తున్నారని చెప్పారు. మరి మన రాష్ట్రంలో ఎందుకు ఆపివేశారని ప్రశ్నించారు. చట్ట ప్రకారం నిర్మాణ యజమానుల నుండి నిర్మాణ విలువలలో 1% సెస్ ఇప్పటికీ వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా వసూలైన సెస్ వేల కోట్ల రూపాయలు ఉంది, పెరుగుతూనే ఉందని, చట్ట ప్రకారం దీనిని నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రారంభించాల్సింది పోయి ఉన్న పథకాలను ఆపివేయడం రాష్ట్రంలో నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని అన్నారు. ఇప్పటికే నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన పార్టీలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది నిర్మాణ కార్మికులు మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న 1 లక్షల మంది కార్మికులకి ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గత 4 సంవత్సరాలుగా సంక్షేమ చట్టం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఆపేశారు. ఈ సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు మాత్రం యజమానుల నుండి 1% నిర్మాణ విలువలో 1% శిశువులోని సెస్ని కలెక్ట్ చేస్తుంటే ఇప్పటికి కూడా అది వేల కోట్ల రూపాయలు ఉంది, అది పెరుగుతూనే ఉంది. ఒక పక్క సెస్ మీద నిధులు పెరుగుతున్నాయి, మరో ప్రక్క క్లెయిమ్లు ఆపేశారు. పక్కన ఉన్న తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో చేయకపోవడం సరికాదు, దాన్ని వెంటనే సరిచేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా నవరత్నాలు ఇస్తున్నాం కదా, ఇది అక్కర్లేదు అంటున్నారు. నవరత్నాల్లో అనేక పరిమితులు ఉన్నాయి. అదే కాకుండా నవరత్నాలు ప్రభుత్వ నిధులతోని అందరికీ, పేదలందరికీ కూడా అమలు చేస్తున్నారు. కానీ సంక్షేమ చట్టం కేవలం నిర్మాణ కార్మికులతోని వాళ్ళు నిధులతో అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాపై పైసా కూడా భారం పడదు. అందుచేత నవరత్నాలకి సంక్షేమ చట్టానికి పోలిక లేదు, దానికి ప్రత్యామ్నాయం కాదు. ఇప్పటికే నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అందుచేత వెంటనే రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరి వెల్లడించాలి. ఈ సంక్షేమ చట్టం గురించి వాళ్ళు ఏమేమనుకుంటున్నారు అనేది మేనిఫెస్టోలో తెలియజేయాలి. వాళ్ళు చాలా ఖచ్చితంగా మేము ఈ వెంటనే క్లెయిమ్లు పరిష్కరిస్తాము, సంక్షేమ చట్టం అమలు చేస్తాము, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే
ఖర్చు చేస్తామని వాళ్ళు ఖచ్చితంగా ప్రకటించారు తమ మేనిఫెస్టోలో. లేనిచో రానున్న ఎలక్షన్లో నిర్మాణ కార్మికులందరూ కూడా వాటికి వ్యతిరేకంగా పనిచేస్తారని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరి చేయాలని కోరుతున్నాం. ఎం మాధ్యమూర్తి, గౌరవాధ్యక్షులు, జిల్లా గౌరవాధ్యక్షులు. ధర్మాన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షాన పలువురు గార మండల టీడీపీ నాయకులు చేరారు. వీరంతా ఇప్పటి వరకు మండల టీడీపీలో క్రియాశీలక నాయకులు కావడం విశేషం. మాజీ ఎంపీ పుల్లటి నాగేశ్వరరావు, మండల టీడీపీ ప్రెసిడెంట్ జలు రాజీవ్తో పాటు మండల కార్యవర్గం అంతా అధికార పార్టీ గూటికి చేరిపోయింది. తాజా చేరికల్లో భాగంగా ముఖ్య నేతల పిలుపుతో మరో 200 మంది వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీలో చేరిన వారిలో జల్లు వెంకటరమణమూర్తి, కొంక్యాన గోపాలరావు, కొర్ని అప్పలనాయుడు, కొర్ని రామయ్య, కె దివాకర్, ఆరంగి గోవిందరాజు, ముద్దాడ రమేష్, కొంక్యాన సంతోష్, ఆరంగి మోహన్, జల్లు రమణమూర్తి, మాజీ ఎంపీ పుల్లటి నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ రూరల్ మండలం వాకాలపూడి గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చూసి విజయకేతనాన్ని ఎగరవేసినట్లు ప్రిన్సిపాల్ కొయ్య చక్రపాణి, కరస్పాండెంట్ కాకర్లపూడి విశాలాక్షి, శేఖర్ రాజులు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మా విద్యార్థులు కె జగన్ 537, కె గౌతమి 515, కె హరీష్ 500 మార్కులు విజయం సాధించగా అన్ని ఫస్ట్ క్లాసులతో 400 మార్కులు పైబడి చైతన్య, రేణుక, సరోజిని, వినయ్, నందన్, సిరి, ప్రిస్లిల్లా, హేమంత్, హేమశ్రీలు ముందున్నారని తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి 10వ తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచుకుంటున్నామని, దీనికి మా స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, క్రమశిక్షణ, నామమాత్రం ఫీజుతో మంచి చదువులో విద్యార్థులకు అందించడం జరుగుతుందని, ఈ సందర్భంగా 10లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మా పాఠశాల చెందిన శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ వాకలపూడి పిల్లలు విజయకేంద్రాన్ని ఎగరేశారు. వారికి మా శుభాభినందనలు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా శుభాభినందనలు. వాళ్ళ హైయెస్ట్ 537 మార్కులు జగన్, కునుకు గౌతమి 515, అలాగే హరీష్ 500. అలా పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులకు మా సిద్ధార్థ విద్యానికేతన్ తరపున అభినందనలు. అలాగే అతి తక్కువ ఫీజులతో మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ జీవ సంస్థని నడపడం జరుగుతుంది. ఈ సాధారణ విద్యార్థులని మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అసాధారణమైనటువంటి ఆ విద్యను బోధించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా 100% పాస్తో విజయకేతనాన్ని ఎగరేయడం జరుగుతుంది. అలాగే మా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని వేసుకొని ఈ విద్యా సంస్థని 100% ఉత్తీర్ణతతో నడపడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ విజయాల్ని మేము కైవసం చేసుకుంటామని నమ్ముతున్నాం. నమస్కారం. నమస్తే. వాకలపూడి శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ యాజమాన్యం తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఈ పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం నిన్న రిలీజ్ అయిన 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించి అందరూ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు. వారందరికీ నా అభినందనలు. వీరి యొక్క మార్కులు ఇలా ఉత్తీర్ణ సాధన గల కారణాలు మా టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళందరికీ కూడా ఈ ఉత్తీర్ణత సాధించడానికి కారణం అయ్యారు. అలాగే పిల్లలందరూ కూడా చాలా కష్టపడి మంచి మార్కులు సాధించారు. ఈ తల్లిదండ్రులకి, అందుకు సహాయం తల్లిదండ్రులకి, టీచర్లకి కూడా మా కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే మేము స్కూల్ పెట్టి, మా సిద్ధార్థ విద్యానికేతన్ పెట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల నుంచి అనేక మంది మా స్కూల్ తరపు నుంచి అత్యధిక మార్కులు సాధించి ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరూ కూడా అనేక విజయాలు సాధించారు. వీరందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీర్కి వెళ్ళి మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ ర్యాలీ కార్యక్రమాలకు రేపు విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఎన్డీఏ కూటమి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన నామినేషన్ బుధవారం వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బైపాస్ రోడ్లోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారని సీఎం రమేష్ తెలిపారు. పట్టణంలో సోమవారం బూడి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసా అని విమర్శలు చేశారని అన్నారు. దీనికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మీడియా మిత్రుల సమక్షంలో కానీ మరెక్కడైనా కానీ ఓపెన్ డిబేట్కు తాము సిద్ధమని, దీనికి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడితో పాటు సహా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు. కూటమి తరపున తాను ఒక్కడినే డిబేట్కి వస్తానని తెలిపారు. డిబేట్కి నేను సిద్ధం, దమ్ముంటే మీరు డిబేట్కి రావాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం పదవి ఎంతో గొప్పదని అన్నారు. అంత గొప్ప పదవిలో ఉండి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలలోపే ఈ డిబేట్ జరగాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ నాయకుడు పరుచూరి భాస్కర్ రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా, అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా. మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేవి నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని, వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను. వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్, బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి, ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్యరంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే. నువ్వు మాడుగుల 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో
ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేం చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. మరి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి. బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాలను క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళు 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 8 మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా, పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను. అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే. కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి, అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ 7 నియోజకవర్గాల్లో చేసినాను నువ్వు చెప్పు. నేను చెప్తా, నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం, రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకుందాం, వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి. అసలు ముత్యానాయుడికి తెలుసా మనం ఎక్కడున్నామని, ఏ పార్టీలో చేస్తున్నామని? అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా? గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి. ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా? ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు, క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు. ఇక్కడ అనకాపల్లి